ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. మొట్టమొదటిసారిగా భారతదేశం నుంచి కాఫీ ఎగుమతులు, కాఫీ ఎక్స్పోర్ట్స్ $1 బిలియన్ మార్కెట్ దాటాయన్నమాట. ఇదొక మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. కాఫీ ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగాయి ఇండియాలో. జనరల్గా 2 రకాల కాఫీ ఉంటాయి, అరేబికా, రోబస్టా. భారతదేశంలో మొదటి నుంచి కూడా అరేబికా ఫేమస్ అనమాట. కూర్గు కానీ, మన అరకు కాఫీ కానీ, ఇవన్నీ అరేబికా. ఇప్పుడు రోబస్టా బాగా పెరుగుతుంది. రోబస్టా కాఫీ బ్రాండింగ్ కూడా బాగా పెరుగుతుంది భారతదేశంలో. దీని కల్టివేషన్ కూడా బాగా పెరుగుతుంది. సడన్గా రోబస్టా కాఫీ యొక్క వాల్యూ బాగా పెరిగిపోయింది అనమాట. దాంతో మన కాఫీ ఎక్స్పోర్ట్స్ సంబంధించి వాల్యూ బాగా పెరిగిపోయింది. ఎందుకు సడన్గా రోబస్టా కాఫీ వాల్యూ పెరిగిపోయిందంటే, బ్రెజిల్ టాప్ మోస్ట్ కాఫీ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఎక్కువ కాఫీ ప్రొడ్యూస్ చేసే కంట్రీ బ్రెజిల్ అనమాట. బ్రెజిల్లో ఈ సంవత్సరం డ్రాట్ వచ్చింది, కరువు వచ్చింది, క్షామం వచ్చి కాఫీ పంట పండట్లేదు అనమాట సరిగ్గా. దాంతో ఇండియన్ కాఫీకి డిమాండ్ ఎక్కువ వచ్చేసింది. భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే ఇండియన్ కాఫీకి టర్కీ, యూఏఈ, ఇటలీ, రష్యా దేశాల నుంచి మంచి ఆదరణ ఉంది. వాళ్ళు ఎక్కువ మన దగ్గర నుంచి కాఫీ కొనుక్కుంటారనమాట. బ్రెజిల్ మాత్రమే కాదు, వియత్నాం దేశంలో కూడా రోబస్టా కాఫీ బీన్స్ బాగా ప్రొడ్యూస్ అవుతాయి. వియత్నాం కూడా ఒక లీడింగ్ ప్రొడ్యూసర్ అండ్ చీపర్ రోబస్టా కాఫీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అయితే వియత్నాంలో కూడా వెదర్ రిలేటెడ్ సిచ్యువేషన్ వచ్చేసి, అక్కడ వెదర్ రిలేటెడ్ ఛాలెంజెస్, క్లైమేట్ రిలేటెడ్ ఛాలెంజ్ వచ్చి వియత్నాం కూడా ఈ సంవత్సరం రోబస్టా కాఫీని సరిగా ప్రొడ్యూస్ చేయలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా కాఫీ ఉత్పత్తిలో బ్రెజిల్, వియత్నాం, కొలంబియా, ఇండోనేషియా, ఇథియోపియా, భారతదేశం ఇవన్నీ కూడా టాప్ కాఫీ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అనమాట. భారతదేశంలో సౌత్ ఇండియాలో కాఫీ ప్రొడక్షన్ చాలా ఎక్కువ. మనం గమనిస్తే ఇక్కడున్న క్లైమేట్ దానికి చాలా కంజీనియల్గా ఉంటుంది అనమాట. ముఖ్యంగా కర్ణాటక చిక్కమగళూరు జిల్లాలో బాబా బూడాన్గిరి హిల్స్ దగ్గర బాబా బూడాన్ అనే సూఫీ సెయింట్ చాలా సంవత్సరాల క్రితం ఆయన యమన్ నుంచి ఒక 7 కాఫీ గింజలు తీసుకొచ్చి నాటాడంట. అప్పట్లో యమన్ నుంచి కాఫీ గింజలు తీసుకురావడం ఇల్లీగల్ అంట. స్టిల్ తీసుకొచ్చి నాటాడు. ఇప్పుడు ఆ బెల్ట్ మొత్తం కూడా కాఫీ ప్రొడక్షన్. ఇండియాలో ఉన్న కాఫీ ప్రొడక్షన్లో కర్ణాటకే 70% కంట్రిబ్యూట్ చేస్తా అనమాట. ముఖ్యంగా మనం చూస్తే కనుక సౌత్ ఇండియా అండ్ వెస్టర్న్ ఘాట్స్ రీజియన్, దాంతోపాటు అరకు వ్యాలీ కూడా కాఫీ ప్రొడక్షన్లో టాప్లో ఉంటుంది అనమాట. అరకు వ్యాలీలో అరేబికా కాఫీ ఉంటాయి, వాయినాడ్లో రోబస్టా కాఫీ ఉంటాయి, అదేవిధంగా కూర్గ్లో అరేబికా కాఫీ ఉంటుంది. ఇండియాలో ఇంతకుముందు అరేబికా ఎక్కువ కల్టివేట్ చేసేవాళ్ళు, ఇప్పుడు డామినేట్ చేస్తుంది రోబస్టా. అసలు అరేబికా కాఫీకి రోబస్టా కాఫీకి తేడా ఏంటి? అరేబికా కాఫీ అనేది స్మూత్గా, మైల్డ్గా, అరోమాటిక్గా ఉంటుంది. దీనిలో కాస్త ఫ్రూట్ ఫ్లేవర్, షుగర్ ఫ్లేవర్, స్వీట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. రోబస్టా కాఫీ అనేది కాస్త బిట్టర్గా ఉంటుంది, కాస్త చేదుగా, కాస్త హార్డ్గా ఉంటుంది అనమాట. కాఫీలో కెఫైన్ కంటెంట్ కనుక చూస్తే అరేబికాలో కొంచెం మైల్డ్గా తక్కువగా ఉంటుంది, రోబస్టాలో కొంచెం ఎక్కువగా కెఫైన్ కంటెంట్ ఉంటుంది. అరేబికా కాఫీ అనేది హై ఆల్టిట్యూడ్స్, ఎత్తైన ప్రాంతాలు 600 to 2000 మీటర్స్లో గ్రో అవుతుంది. రోబస్టా కాఫీ అనేది లో ఆల్టిట్యూడ్స్ 0 to 600 మీటర్స్లో గ్రో అవుతూ ఉంటుంది అనమాట. అరేబికా కాఫీకి కావాల్సిన టెంపరేచర్ 15 డిగ్రీస్ నుంచి 24 డిగ్రీస్ మధ్య ఉంటుంది అనమాట. రోబస్టా కాఫీకి 24 డిగ్రీస్ టు 30 డిగ్రీస్ సెల్సియస్ అవసరం. అరేబికా కాఫీ బీన్స్ కల్టివేట్ చేయాలంటే చాలా సెన్సిటివ్ అట్మాస్ఫియర్, ముఖ్యంగా ఫ్రాస్ట్, మంచుకి వీటికి అరేబికా కాఫీ తట్టుకోలేదు. అరేబికా కాఫీతో కంపేర్ చేస్తే రోబస్టా కాఫీ చాలా తేలిగ్గా కల్టివేట్ చేయొచ్చు. ఈవెన్ వార్మ్ టెంపరేచర్స్, కాస్త వేడిని కూడా రోబస్టా కాఫీ కల్టివేషన్ తట్టుకోగలదు. అరేబికా కాఫీ అనేది చాలా ససెప్టబుల్, వల్నరబుల్ అనమాట. పెస్ట్లు, డిసీజెస్ ఇవన్నీ వాటిని ఎక్కువ అటాక్ చేస్తూ ఉంటాయి. రోబస్టా కాఫీ కాస్త తట్టుకుని బతకగలదు. రోబస్టా కాఫీ ప్లాంటేషన్ అనేది ఈ పెస్ట్ కానీ, డిసీజెస్ కానీ తట్టుకుని కూడా సర్వైవ్ అవ్వగలదు. భారతదేశంలో మనం గమనిస్తే 70% కాఫీ కల్టివేషన్ కర్ణాటక, 20% కేరళ, మిగతా కొంత తమిళనాడు ఏరియాస్, ఆంధ్ర, ఒరిస్సా కొంత బార్డరింగ్ ఏరియాస్. ఆంధ్రాలో అయితే అరకు చాలా ఫేమస్ అనమాట కాఫీకి. ఎక్కువగా మన దగ్గర నుంచి మన కాఫీ ఫ్లేవర్ను ఆస్వాదించేది యూరోపియన్ కంట్రీస్ అనమాట. స్పెయిన్, బెల్జియం, ఇటలీ, తర్వాత యుఎస్, అమెరికా కూడా మన దగ్గర నుంచి ఎక్కువగా కాఫీ కొనుక్కుంటూ ఉంటుంది. మొట్టమొదటిసారిగా భారతదేశం నుంచి కాఫీ ఎగుమతులు, కాఫీ ఎక్స్పోర్ట్స్ $1 బిలియన్ మార్కెట్ దాటాయి అనమాట. ఇదొక మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. కాఫీ ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగాయి ఇండియాలో. జనరల్గా 2 రకాల కాఫీ ఉంటాయి, అరేబికా, రోబస్టా. భారతదేశంలో మొదటి నుంచి కూడా అరేబికా ఫేమస్ అనమాట. కూర్గు కానీ, మన అరకు కాఫీ కానీ, ఇవన్నీ అరేబికా. ఇప్పుడు రోబస్టా బాగా పెరుగుతుంది. రోబస్టా కాఫీ బ్రాండింగ్ కూడా బాగా పెరుగుతుంది భారతదేశంలో. దీని కల్టివేషన్ కూడా బాగా పెరుగుతుంది. సడన్గా రోబస్టా కాఫీ యొక్క వాల్యూ బాగా పెరిగిపోయింది అనమాట. దాంతో మన కాఫీ ఎక్స్పోర్ట్స్ సంబంధించి వాల్యూ బాగా పెరిగిపోయింది. ఎందుకు సడన్గా రోబస్టా కాఫీ వాల్యూ పెరిగిపోయిందంటే, బ్రెజిల్ టాప్ మోస్ట్ కాఫీ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఎక్కువ కాఫీ ప్రొడ్యూస్ చేసే కంట్రీ బ్రెజిల్ అనమాట. బ్రెజిల్లో ఈ సంవత్సరం డ్రాట్ వచ్చింది,
కరువు వచ్చింది, క్షామం వచ్చి కాఫీ పంట పండట్లేదు అనమాట సరిగ్గా. దాంతో ఇండియన్ కాఫీకి డిమాండ్ ఎక్కువ వచ్చేసింది. భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే ఇండియన్ కాఫీకి టర్కీ, యూఏఈ, ఇటలీ, రష్యా దేశాల నుంచి మంచి ఆదరణ ఉంది. వాళ్ళు ఎక్కువ మన దగ్గర నుంచి కాఫీ కొనుక్కుంటారనమాట. బ్రెజిల్ మాత్రమే కాదు, వియత్నాం దేశంలో కూడా రోబస్టా కాఫీ బీన్స్ బాగా ప్రొడ్యూస్ అవుతాయి. వియత్నాం కూడా ఒక లీడింగ్ ప్రొడ్యూసర్ అండ్ చీపర్ రోబస్టా కాఫీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అయితే వియత్నాంలో కూడా వెదర్ రిలేటెడ్ సిచ్యువేషన్ వచ్చేసి అక్కడ వెదర్ రిలేటెడ్ ఛాలెంజెస్, క్లైమేట్ రిలేటెడ్ ఛాలెంజ్ వచ్చి వియత్నాం కూడా ఈ సంవత్సరం రోబస్టా కాఫీని సరిగా ప్రొడ్యూస్ చేయలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా కాఫీ ఉత్పత్తిలో బ్రెజిల్, వియత్నాం, కొలంబియా, ఇండోనేషియా, ఇథియోపియా, భారతదేశం ఇవన్నీ కూడా టాప్ కాఫీ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అన్నమాట. భారతదేశంలో సౌత్ ఇండియాలో కాఫీ ప్రొడక్షన్ చాలా ఎక్కువ. మనం గమనిస్తే ఇక్కడున్న క్లైమేట్ దానికి చాలా కంజీనియల్గా ఉంటుందన్నమాట. ముఖ్యంగా కర్ణాటక చిక్కమగళూరు జిల్లాలో బాబా బూడాన్గిరి హిల్స్ దగ్గర బాబా బూడాన్ అనే సూఫీ సెయింట్ చాలా సంవత్సరాల క్రితం ఆయన యమన్ నుంచి ఒక 7 కాఫీ గింజలు తీసుకొచ్చి నాటాడంట. అప్పట్లో యమన్ నుంచి కాఫీ గింజలు తీసుకురావడం ఇల్లీగల్ అంట. స్టిల్ తీసుకొచ్చి నాటాడు. ఇప్పుడు ఆ బెల్ట్ మొత్తం కూడా కాఫీ ప్రొడక్షన్, ఇండియాలో ఉన్న కాఫీ ప్రొడక్షన్లో కర్ణాటకే 70% కంట్రిబ్యూట్ చేస్తారనమాట. ముఖ్యంగా మనం చూస్తే కనుక సౌత్ ఇండియా అండ్ వెస్టర్న్ ఘాట్స్ రీజియన్, దాంతోపాటు అరకు వ్యాలీ కూడా కాఫీ ప్రొడక్షన్లో టాప్లో ఉంటుంది అనమాట. అరకు వ్యాలీలో అరేబికా కాఫీ ఉంటాయి, వాయనాడ్లో రోబస్టా కాఫీ ఉంటాయి, అదేవిధంగా కూర్గ్లో అరేబికా కాఫీ ఉంటుంది. ఇండియాలో ఇంతకుముందు అరేబికా ఎక్కువ కల్టివేట్ చేసేవాళ్ళు, ఇప్పుడు డామినేట్ చేస్తుంది రోబస్టా. అసలు అరేబికా కాఫీకి రోబస్టా కాఫీకి తేడా ఏంటి? అరేబికా కాఫీ అనేది స్మూత్గా, మైల్డ్గా, అరోమాటిక్గా ఉంటుంది. దీనిలో కాస్త ఫ్రూట్ ఫ్లేవర్, షుగర్ ఫ్లేవర్, స్వీట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. రోబస్టా కాఫీ అనేది కాస్త బిట్టర్గా ఉంటుంది, కాస్త చేదుగా, కాస్త హార్డ్గా ఉంటుంది అనమాట. కాఫీలో కెఫైన్ కంటెంట్ కనుక చూస్తే అరేబికాలో కొంచెం మైల్డ్గా తక్కువగా ఉంటుంది, రోబస్టాలో కొంచెం ఎక్కువగా కెఫైన్ కంటెంట్ ఉంటుంది. అరేబికా కాఫీ అనేది హై ఆల్టిట్యూడ్స్, ఎత్తైన ప్రాంతాలు 600 to 2000 మీటర్స్లో గ్రో అవుతుంది. రోబస్టా కాఫీ అనేది లో ఆల్టిట్యూడ్స్ 0 to 600 మీటర్స్లో గ్రో అవుతూ ఉంటుంది అనమాట. అరేబికా కాఫీకి కావాల్సిన టెంపరేచర్ 15 డిగ్రీస్ నుంచి 24 డిగ్రీస్ మధ్య ఉంటుంది అనమాట. రోబస్టా కాఫీకి 24 డిగ్రీస్ టు 30 డిగ్రీస్ సెల్సియస్ అవసరం. అరేబికా కాఫీ బీన్స్ కల్టివేట్ చేయాలంటే చాలా సెన్సిటివ్ అట్మాస్ఫియర్, ముఖ్యంగా ఫ్రాస్ట్, మంచుకి వీటికి అరేబికా కాఫీ తట్టుకోలేదు. అరేబికా కాఫీతో కంపేర్ చేస్తే రోబస్టా కాఫీ చాలా తేలిగ్గా కల్టివేట్ చేయొచ్చు. ఈవెన్ వార్మ్ టెంపరేచర్స్, కాస్త వేడిని కూడా రోబస్టా కాఫీ కల్టివేషన్ తట్టుకోగలదు. అరేబికా కాఫీ అనేది చాలా ససెప్టబుల్, వల్నరబుల్ అనమాట. పెస్ట్లు, డిసీజెస్ ఇవన్నీ వాటిని ఎక్కువ అటాక్ చేస్తూ ఉంటాయి. రోబస్టా కాఫీ కాస్త తట్టుకుని బతకగలదు. రోబస్టా కాఫీ ప్లాంటేషన్ అనేది ఈ పెస్ట్ కానీ, డిసీజెస్ కానీ తట్టుకుని కూడా సర్వైవ్ అవ్వగలదు. భారతదేశంలో మనం గమనిస్తే 70% కాఫీ కల్టివేషన్ కర్ణాటక, 20% కేరళ, మిగతా కొంత తమిళనాడు ఏరియాస్, ఆంధ్ర, ఒరిస్సా కొంత బార్డరింగ్ ఏరియాస్. ఆంధ్రాలో అయితే అరకు చాలా ఫేమస్ అనమాట కాఫీకి. ఎక్కువగా మన దగ్గర నుంచి మన కాఫీ ఫ్లేవర్ను ఆస్వాదించేది యూరోపియన్ కంట్రీస్ అనమాట. స్పెయిన్, బెల్జియం, ఇటలీ, తర్వాత యుఎస్, అమెరికా కూడా మన దగ్గర నుంచి ఎక్కువగా కాఫీ కొనుక్కుంటూ ఉంటుంది.